మంత్రి నిమ్మల రామనాయుడు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల వద్ద మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన మంత్రి నిమ్మల అనంతరం కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేసి పోలవరం కుడి కాల్వకు నీరు విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని ఆయన వదిలారు. ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం తాటిపూడి జలాశయం నుంచి కూడా నీటిని మంత్రి నిమ్మల రామనాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ధర్మరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. माता महाराज्ञे की गोविंदा गोविंदा लक्ष्मीं क्षीरसमुद्राजनयां श्रीरंगदेव प्रिया నెంబరు 9 నెంబరా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశానికి కరువు రహిత దేశంగా మార్చాలి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టుతోటే సాధ్యమవుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆ వరద గోదావరి నీరుని ఏదైతే డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్కి అటు రాయలసీమకి అందించడం, అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క గోదావరి జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చగలిగేటువంటి ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటాయి. మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఆ రోజు 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకి నిదర్శనం.
అయితే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో అవే కాలపరిధి అవుతుంది కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఆ వరద నీటిని వృధాగా పోనివ్వకుండా కొంతమేరైనా ఏదైతే ఎత్తిపోతల ద్వారా పర్టికులర్గా ఏదైతే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో మరి వాళ్ళు ఖరీఫ్ వచ్చే సమయానికి ఏదైతే కృష్ణా నది మీద వాళ్ళకి ఆగస్టు నెల వరకు కూడా త్రాగునీరు సాగునీరు అందట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పట్టిసీమకి ఆయన రూపకల్పన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా 80 టీఎంసీల నీరుని ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా అక్కడ త్రాగునీరు సాగునీరు అవసరాలు తీర్చాలనేటువంటి విషయంతో ఆ రోజు 14లో 19 మధ్య మరి ఏదైతే ఈ యొక్క పట్టిసీమను ఆయన ప్రారంభించడం ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు మరి హేళన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు కూడా చూడడం జరిగింది. కానీ ఆ పట్టిసీమే ఈరోజు ఒక బంగారు సీమగా ఈరోజు మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు 2015, 16, 17, 18 4 సంవత్సరాల్లో దగ్గర 300 టీఎంసీల నీరుని పట్టిసీమ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా దగ్గర 30-40 లక్షల ఎకరాలకి ఆ రోజు సాగునీరు కానీ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాం. అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఈరోజు అందుతుంది కృష్ణా డెల్టా కానంటే కృష్ణా డెల్టా నుంచి వలసలు పోకుండా అక్కడ ప్రజలకి అక్కడ త్రాగునీరు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే మరి 2019, 2024 సాగునీటి వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసేసి సాగునీటి వ్యవస్థని నిర్వీర్యం చేసేసి ఏదైతే సాగునీటి వ్యవస్థని విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ ఒక నిదర్శనం పులిచింతల. ఎందుకంటే నేను చూసా మొన్న ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే అక్కడ నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రామాల నుంచి కనీసం త్రాగడానికి కూడా మంచినీళ్లు మాకు ఒక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది, మంచినీళ్ళు లేవని ఏదైతే కృష్ణా డెల్టా నుంచి మరి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మరి ఎవ్రీ ఇయర్ ఎట్లా దీన్ని మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారని చూస్తే అధికారులు కూడా ఒక్కటే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కృష్ణా నుంచి వాటర్ డెల్టాకు రావాలని అంటే మరి ఆల్మెట్టి నుండి జోరాల నుండి మరి శ్రీశైలం నుండి నాగార్జున నుండి ఇవన్నీ నుండి కృష్ణా డెల్టాకు రావాలంటే ఆగస్టు నెల అవుతుంది. ఈ లోపుగానే మరి అక్కడ ఆకుమళ్ళు తొందరగా వేసుకుని ఖరీఫ్ క్రాప్ని ఎర్లీగా తీసుకురావడానికి కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం పులిచింతల్లో ఎవ్రీ ఇయర్ లాస్ట్ క్రాప్కు సంబంధించిన వాటర్ సమ్మర్కి ముందే 30 నుంచి 35 టీఎంసీల నీరుని పులిచింతల్లో రిజర్వ్ చేస్తాం. ఆగస్టు వరకు వేచి చూడకుండా ఆ జూన్ జూలై నెలల్లో ఆ పులిచింతల నుంచి మనం నీటిని విడుదల చేసుకుని కృష్ణా డెల్టాకి మరి త్రాగునీరు కొంతమేర ఆకుమళ్ళకి సాగునీరు ఇస్తామని చెప్తే మరి ఈ సంవత్సరం 1/2 టీఎంసీ 1/2 టీఎంసీ నీరు మాత్రమే ఉంది అని అంటే మరి ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అనే దానికి అదే ఒక ఉదాహరణ. నేను లాస్ట్ ఇయర్నే కాదు లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే ఎప్పుడు 30-35 టీఎంసీలు నీరుని రిజర్వ్ చేశారు. కానీ ఈరోజు రిజర్వ్ చేయడమే మర్చిపోయి 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ లేకుండా చేసినటువంటి స్థితిలో ఈవేళ మరి ఈ పట్టిసీమ నీరుని కనుక ఈవేళ మనం విడుదల చేయకపోతే ఆ కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే దగ్గర 30-40 లక్షల మంది ప్రజల దాహార్తిని ఎట్లా తీరుస్తారు? మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే ఆయన 9వ తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ముహూర్తం పెట్టించుకోగలుగుతాడు, 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అధికారులందరినీ పంపించి అక్కడ ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. కానీ పులిచింతల్లో 30-35 టీమ్స్లు నీరు పెట్టాలి, ఇక్కడ నీరు రిజర్వ్ చేయకపోతే రేపు కృష్ణా డెల్టాకి కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు, ఆ ఏర్పాట్లు చూడండి అని ఎక్కడ అధికారులకు మాత్రం ఆదేశాలు ఇవ్వడు. అంటే ఎంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, ఓన్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది అనేది నాకు మొన్న అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈవేళ అటువంటి పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, ఎందుకంటే ఏదైతే నిన్నటి వరకు కూడా 20,000 క్యూసిక్కుల నీరు వస్తే నిన్న రాత్రికి 30,000 క్యూసిక్కుల నీరు వరకు గోదావరి నుంచి పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు
దృష్టి తీసుకెళ్తే ఇమ్మీడియట్లీ ఒక్క చుక్క నీరు కూడా వృధా పోనివ్వకండి. ప్రతి చుక్క నీరు కూడా ఆఖరి పొలం వరకు పోవాలి. ప్రతి రైతు కళ్ళల్లో సంతోషం కనపడాలి అని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అక్కడ మీరు దగ్గరుండి మానిటరింగ్ చేసి ఆ వాటర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్ చేసి ఏదైతే ఇవన్నీ కూడా విడుదల చేయమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఏదైతే ఈవేళ పట్టిసీమను మరి ఈవేళ ఉదయం ప్రారంభించుకోవడం జరిగింది. దీని ద్వారా దగ్గర 8,000 క్యూసెక్కుల నీరు మరి ఒక 2-3 డేస్లో 1 by 1 మరి పంప్స్ను ఆన్ చేసుకుంటూ కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా ఒక 10 లక్షల ఎకరాలకు ఏదైతే సాగునీరు, దానికి మించి అక్కడ ఇమ్మీడియట్లీ అత్యంత అవసరమైనటువంటి డ్రింకింగ్ అవసరం ఏదైతుందో దానికి ప్రయారిటీ ఇచ్చి తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మరి మనం కూడా చూసాం పర్టికులర్గా ఏదైతే తాడిపూడిని కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర ఒక 875 మరి 1000 క్యూసెక్కుల వరకు కూడా దాన్ని కూడా నీటిని పంప్ చేసుకుని అక్కడ కూడా 1,50,000 ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర 3,500 క్యూసెక్కుల నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర ఒక 2-3 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్, ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్గా వాటర్ లేదు. ఎందుకంటే అక్కడ కూడా రైన్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఏలేరు రిజర్వాయర్లో నీరుంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ 2లో మనం ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయకట్టుకు అంటే ఇటు పెద్దాపురం, పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్కు అదేవిధంగా విశాఖ కూడా డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా పుష్కరను కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకుని అది కూడా దగ్గర 1,200 క్యూసెక్కుల నీరు వరకు కూడా పుష్కర్ నుంచి కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి ఇవాళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం. నిజంగా ఇది ఒక రికార్డు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈరోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి. ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా అసెస్ చేసి, అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు, 1 day బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది, రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది, ధవళేశ్వరంకి ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలను కూడా ఒక్కరోజు మేము ప్రారంభిస్తున్నామనంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు, సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం అవుతున్నా ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే మరి ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా మరి ఆ కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు శ్రీశైలంలో రేపు అక్కడ రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి బ్యాక్కి రాయలసీమకి ఇవ్వడం ద్వారా మరి ఏదైతే అటు రాయలసీమ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ. అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్ ద్వారా అటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి మరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. అంటే ఈవేళ ఈ పట్టిసీమ పురుషోత్తపట్నం ద్వారా మరి అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కూడా మరి నీరిచ్చి కొంతలో కొంతైనా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఈవేళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం బోన్లో నిలబడి
తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షణ పెట్టండి అని వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే సిగ్గుండాలని అడుగుతూ ఉన్న ఈ యొక్క అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి.